హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం లేదు, జస్ట్ మనం ఛానల్ లోగోని ఎలా క్రియేట్ చేసుకోవాలని దాని గురించి మనం ఒక వీడియో చూస్తుంటే ఆ వీడియో రైట్ సైడ్లో డౌన్లో మూలన ప్రతి ఒక్కరి ఛానల్ నేమ్ అనేది ఉంటుంది. పిఎన్జీ ఫార్మాట్ టెక్స్ట్ రూపంలో తయారు చేసి పెడతారు. సో అలా మనం కూడా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో. ఫ్రెండ్స్, వీడియోని అస్సలు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. సో ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. టెక్స్ట్ మాస్టర్ అని చెప్పేసి యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో లింక్ కూడా అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో జస్ట్ ఇక్కడ ఏం లేదు, డాష్బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. మనం యాప్ ఓపెన్ చేసుకుంటే మీరు ఇక్కడ వచ్చేసి ఇక్కడ హెల్లో బెస్ట్ ఫ్రెండ్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో వాటి మీద క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఫోటో కావాలంటే ఫొటోస్ మీద క్లిక్ చేయండి, బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ ఫొటోస్ మీద మీకు బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కావాలనుకుంటే అలా ఫొటోస్ పెట్టుకోవచ్చు. లేకుంటే మీకు పిఎన్జీ ఫార్మాట్లోనే టెక్స్ట్ బ్యాక్ ఖాళీ ఉండాలనుకుంటే ఈ హెల్లో బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీద క్లిక్ చేయాలి. హెలో మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ హెలోని తీసేస్తున్నాను. సో ఇక్కడ టాప్లో ప్లస్ గుర్తుంది కదా, ఈ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి టెక్స్ట్ తీసుకోండి ఏదైనా ఒకటి. సో నేను టెక్స్ట్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో మన ఛానల్ నేమ్ అయితే తీసుకున్నాను. రైట్ సైడ్లో టాప్లో డన్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో తీసుకున్నాను కదా, సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే మీకు కావాల్సిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. సో నేను ఒక ఫాంట్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీద ఫాంట్ సైజుకి కావాల్సిన బోల్ట్ అంటే, ఇటాలిక్ అంటే, అండర్లైన్ అంటే, సో ఇక్కడ మీద ఆప్షన్స్ ఉంటాయి, ఫాంట్స్ మీద ఆప్షన్స్ ఉంటాయి, వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద ఆప్షన్స్ వచ్చేసి మనకి ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ మీరు ఒకవేళ బెండ్ చేసుకోవాలనుకుంటే మాత్రం కింద డౌన్లో ఆప్షన్స్, ఇక్కడ బెండ్ ఆప్షన్ ఉంటుంది. ఈ బెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని ఇలా బెండ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, సో నేను బెండ్ చేశాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా కలర్ ఒకటి, ఇక్కడ కలర్ కూడా కావాలి. సో కలర్ ఒకటి చేంజ్ చేసుకోండి. సో ఇక్కడ కలర్ ఒకటి చేంజ్ చేస్తున్నాను నేను. ఓకేనా, సో కలర్ చేంజ్ అయిపోయింది. ఒకవేళ మనం దీన్ని ఇప్పుడు పెద్దగా చేయాలనుకుంటాం అనుకోండి, ఈ గుర్తుంది కదా, ఈ గుర్తు మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని ఇలా పట్టుకొని డ్రాగ్ చేయండి. ఆ పేరు కింద రైట్ సైడ్ మూలన ఒకటి చతురాస్ర బాక్స్ ఉంటుంది, దాన్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేసినట్లయితే ఇలా పెద్దగా జూమ్ అవుతుంది అన్నట్టు. సో నేను జూమ్ చేశాను. సో మనం ఇప్పుడు వచ్చేసి దీన్ని బోల్డ్ చేశాను. సో ఇప్పుడు మనం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే వైట్ కలర్ ఉంది. అది కాకుండా మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోవాలనుకుంటే మళ్ళీ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేయండి. టాప్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా, బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్స్ మొత్తం వస్తాయి. సో ఈ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ డబ్బాలు సర్కిల్స్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఈ డబల్ ఆప్షన్ లేదు, ఫస్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయిపోతుంది. మళ్ళీ టాప్లో రైట్ సైడ్లో యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా సేవ్ ఆప్షన్ అని చెప్పేసి అడుగుతుంది. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, సేవ్ అయిపోతుంది ఫైల్ పిఎన్జీ ఫార్మాట్. ఓకేనా, పిఎన్జీలో ఉంచండి, సేవ్ చేయండి. సో సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చిందనేది మనం చూద్దాం ఒకసారి. సో నేను ఒకసారి మీకు ఫొటోస్లో చూపిస్తాను ఇప్పుడు తయారు చేసిన ఫైల్. సో ఇక్కడ చూసుకుంటే టెక్స్ట్ మాస్టర్. ఓకేనా, టెక్స్ట్ మాస్టర్లో వచ్చేసి చూసారా కిరణ్ యూట్యూబ్ వరల్డ్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మొత్తం నల్ల కలర్ ఉంది, బ్లాక్. సో ఆ బ్లాకే ఉందా లేదా మనం టెక్స్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు మనం యాడ్ చేస్తాం. చూడండి కైన్ మాస్టర్లో ఒకసారి నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఒక వీడియో మీద అయితే యాడ్ చేసి చూపిస్తాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం ఒకసారి అది అనేది యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం తయారు చేసిన ఫైల్. ఓకేనా, టెక్స్ట్ మాస్టర్ ఇదే కదా ఫైల్. సో చూసారా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఖాళీగా ఉంది. మీరు ఫోన్ అడ్డం పెట్టుకొని చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఖాళీగా ఉంది చూడండి, ఏం లేదు. సో దీన్ని ఇలా చిన్నగా అనేసి ఇలా సైడ్కి పెట్టేసేయాలి. సైడ్కి పెడితే మన లోగో అనేది ఉండిపోతుంది అన్నట్టు అలాగా. ఓకేనా, ఇంకా ఇక్కడ వాటర్ మార్క్ రూపంలో ఇక్కడ ఛానల్ పేరు అనేది వీడియో మధ్యలో కూడా పెడుతుంటారు. సో అట్లా కూడా దీన్ని పెట్టుకోవచ్చు అన్నట్టు, చాలా రకాలుగా యూజ్ అవుతుంది. కాకపోతే మనం పిఎన్జీ ఫార్మాట్లో టెక్స్ట్ని ఎలా బ్యాక్గ్రౌండ్ అనేది తీసేయాలి దాని గురించి ఈ వీడియో. ఫ్రెండ్స్, వీడియో అసలు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.